రోజు దసరా నవరాత్రులు ఇది 3వ రోజు కొబ్బరి అన్నం చేస్తున్నా. దేవునికి నైవేద్యం 2 స్పూన్లంతా ఆయిల్ పోసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదాం. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 3. మంచి అది కూడా దూరగా వేపుదాం. కరివేపాకు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దామండి. కొబ్బరి వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొబ్బరి తురుము పెట్టుకున్నా నేను. కొబ్బరి వేసుకుందాం. మంచిగా వేపాలి. ఇట్లా తురిమితే కన్నా చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే బాగోదు. ఇట్లా తురిమితే పొడి పొడిగా చూసే కూడా అందంగా ఉంటుంది. దేవునికి పెట్టడానికి కూడా నైవేద్యం చాలా బాగుంటుంది. మంచి ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయేదాకా. నేను ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం, చల్లారబెట్టిన అన్నం వేసుకుందాం. అన్నం ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం వేసుకుందాం కొబ్బరి అన్నంలో. మంచిగా కలుపుకుందాం. అన్నీ కలిపేటట్టు మంచిగా కలుపుకుందాం. కొబ్బరి అన్నం కూడా కలిపేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. కొంచెం ఉప్పు, ఆల్రెడీ అన్నంలో ఉప్పు వేసిన, కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడా. మంచిగా కలుపుకుందాం. మంచిగా ఫ్రై చేద్దాం మొత్తం కలిసేటట్టు. ఎందుకంటే కొబ్బరి అన్నం, కొత్తిమీర అన్నీ కలవాలి కాబట్టి కలుపుతున్నాం. అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. దేవునికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. దేవునికి నైవేద్యం పెట్టాలి. కొబ్బరి అన్నం ఈరోజు నవరాత్రులకి ఇది 3వ రోజు. ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.